హలో నమస్తే. ఏదో మూట ఇప్పుతాను అనుకుంటున్నారు కదా, నేను కూడా స్టార్టింగ్ అట్నే అనుకున్నా. ఫస్ట్లో ఏమనుకున్నా అంటే తినడానికి ఫ్రూట్స్ అంటే మొలకలు ఏమైనా వేసిందేమో అనుకున్నా. ఓపెన్ చేసేదాకా తెలియదు నాకు అవి ఏంటి అంటే ఇది కథ గోధుమలు. సో గోధుమలు తను ఇక ఈ గోధుమల్ని అంటే మన గోధుమ గడ్డి కోసము మొలకలు వేద్దామని చెప్పేసి మొలకలు వేసిందంట. ఇక చెట్లు పెట్టడానికి ట్రై చేసింది. అది స్టోరీ. హాయ్ హాయ్ చెప్పు. ఇవాళ మేము ఏం చేస్తున్నాం? ఏం సీడ్స్? పాలకూర సీడ్సా? పాలకూర సీడ్స్ పెడుతున్నామా? అయితే ఏమైందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది గుర్తుపట్టారా ఎవరన్నా? అది మన గోధుమ గడ్డి. గోధుమలు వేసి చేసిన గోధుమ గడ్డి. సో ఈ సైజుకి వచ్చింది. ఇంకా కొంచెం ఆకులు కొంచెం వెడల్పోయిన తర్వాత కట్ చేస్తాం. అయితే ఇది ఎందుకంటే అయితే మొన్న అందులో పెట్టిన తర్వాత కొంచెం గోధుమలు మిగిలినాయి మొలకలు. అయితే మట్టి లేదు. మట్టి లేక ఏం చేసినామంటే మట్టి తెచ్చిన తర్వాత పెడదామని చెప్పేసి ఆగినాం అన్నట్టు. అయితే అది మట్టి తెచ్చే లోపు 2 రోజులు లేట్ అయింది. ఆ మొలకలు కాస్త మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అంటే మొత్తం బూజు వచ్చేసినాయి. ఇక చాలా రోజులు అయింది కదా మొలకలు వచ్చి. సో బూజు వచ్చినాయి. అవి పడేసినాం. మళ్ళీ మట్టి తెచ్చిన. ఈ మట్టి చూశారు కదా, ఈ కవర్ మట్టి. ఈ మట్టికి 40 రూపాయలు తీసుకున్నారు. 50 రూపాయలు అడిగితే 40 రూపాయలు ఇచ్చిన. ఏం చేస్తాను చెప్పు, హైదరాబాద్కి వచ్చి మట్టి కొనుక్కోవాల్సి వస్తుంది మొక్కల కోసం. అయితే ఇక ఎట్లాగో మట్టి తెచ్చినాం కదా అని చెప్పేసి ఇక దీంట్లో ఈ పాలకూర సీడ్స్ వేద్దామని చూస్తున్నాం. ఈ బేసన్ ఎందుకు బేసన్ పెడుతున్నారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ బేసను నేను సిడ్బత్ కోసం వాడతా అన్నట్టు. అంటే స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఈ సైడ్లు చూస్తున్నారు కదా, ఈ మొత్తము కూర్చున్నా. అంటే నేను సిడ్బత్ ఎట్లా వేస్తున్నావు మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. సో అది చేసేటప్పుడు కూర్చుంటే ఇది మొత్తం ఖరాబ్ అయింది అన్నట్టు. సో ఖరాబ్ అయింది, మధ్యలో కూడా ఖరాబ్ అయింది. ఇక అది పనికిరాదని చెప్పేసి పక్క పెడితే, సో ఎట్లయినా ఖాళీగా ఉందా అని చెప్పి ఇట్లా పాలకూర సీడ్స్ వేస్తున్నాం అన్నట్టు. మా చిక్కి కూడా పాలకూర సీడ్స్ వేస్తా అంటుంది. వేస్తావా చిక్కి? ముందుకే అంత సాఫ్ట్గా ఉండాలి మట్టి, అందుకనే లూజ్ మట్టి తీసుకుంటున్నాను అన్నట్టు. తెలుసా నీకు? లూజ్ అంటే సాఫ్ట్గా ఉండాలి మట్టి. అందులో గడ్డలు ఉన్నాయి కదా, ఆ గడ్డలు అన్నీ తీసేయాలి. తర్వాత మొత్తం మట్టి వేసినాక సాఫ్ట్ మట్టిలో సీడ్స్ వేయాలి. సో మళ్ళీ తర్వాత అవి వచ్చిన తర్వాత చూపిస్తా. అయితే గోధుమ గడ్డి ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సో ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినాము. ఇంతకుముందు గుమ్మడికాయ జ్యూసు ప్లస్ మన గుమ్మడికాయ జ్యూసు ప్లస్ గోధుమ గడ్డి డ్రై అంటే పౌడరు అది తాగిన అన్నట్టు. సో ఈసారి ఏంటంటే డైరెక్ట్గా పచ్చి అంటే గ్రాస్ మేము వేసినాం కదా గోధుమలది. సో అట్లనే తాగుదామని చూస్తున్నాం. చూడాలి ఎట్లుంటుందో. సో నేను అది తీసుకునేటప్పుడు రివ్యూ ఇస్తాను, ఎందుకంటే అది క్యాన్సర్కి బాగా పనిచేస్తుందంట. సో ట్రై చేయాలి ఒకసారి. చిక్కమ్మ చాలా మట్టి. ఇప్పుడు మట్టి చాలా. ఇప్పుడు సీడ్స్ వేసినాక సీడ్స్ మించి మళ్ళీ కొంచెం లైట్గా మట్టి వేయాలి అన్నట్టు. అర్థమైందా? మంచిగా పెట్టాలి. మళ్ళీ ఇవన్నీ మనం వచ్చే మొలకలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ వీడియో తీయాలి. వీడియో తీసి వాళ్ళకి చెప్పాలి మేము ఇట్లా పెట్టినాం మొలకలు వచ్చినాయి అని చెప్పి. సరేనా? ఇలా నీళ్ళు మొత్తం పోయొద్దు, ఎందుకంటే జబ్బలు వేసినాం కాబట్టి స్ప్రే చేయాలి, వాటర్ ఎక్కువ పోయొద్దు. సరేనా? మొలకలు వేద్దాం. ఇక వస్తుందంట సీడ్స్. పోయిటాడి స్వీట్స్ అట్లా ఇకో నేను చెప్తా కొన్ని. నాకు ఇట్లున్నాయి కదా, ఇట్లా గ్యాప్ ఇచ్చేయాలి మొత్తం, ఇట్లా వేయద్దు. సరేనా? ఇది కొంచెం సాఫ్ట్గా వేస్తా. వెయ్యి కొంచెం ఇట్లా కుప్పలు వేయద్దు నాన్న. ఇట్లా వేసినాం కదా, ఇట్లా గ్యాప్ ఇట్లా ఉండాలి. ఇట్లే ఇట్లా ఇంకొంచెం వేయి సాలిగా. ఇంకొన్ని చాలు. మొత్తానికి పాలకూర గింజలు వేసేసినాం. ఇక చాలరా, ఎక్కువైపోతాయేమో చెక్కి. మనకు తెలియదు
మాకు తెలియదు, ఏదో కామెంట్ చేయకండి, ఏదో జస్ట్ ప్యాకెట్ దింపు. ఇక జాలిగా మళ్ళీ ఎక్కువ వేస్తే రావు దాంట్లో. ఏది గ్యాప్ ఉన్నాక అక్కడ వేయి. అమ్మా మొత్తానికి గింజలు వేసేసినాం. ఇక పైన ఒక లైట్గా లేయరు లైట్గా మట్టి వేసేసినాం అనుకో. లైట్గా మట్టి వేసినాక మన స్ప్రే ఉంటుంది కదా చెక్కి, ఆ, స్ప్రే తోటి వాటర్ చల్లాలి. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇక రోజు ఎవ్రీడే. ఇది నీ పనే సరేనా? ఆ, నువ్వే చెట్లు పెట్టినావు కాబట్టి ఇక నువ్వే చూసుకోవాలి రోజు. డాడీ పక్కన. మమ్మీ చెట్లు పెట్టినప్పుడు మమ్మీ చూసుకుంది, ఆ, నువ్వు చెట్లు పెట్టినప్పుడు నువ్వు చూసుకోవాలి. డాడీ మస్తు కట్టి ఉంది. ఏమో మనకు తెలియదు కానీ జర ఏమనుకోకూరి, కామెంట్ చేయకూడదు జరా. డాడీ చూడు. స్టోన్సా? పిల్లలు ఇట్లా లైట్ గింజలు కనబడుకుంటా మట్టి వేయాలి. అరే మళ్ళీ వచ్చినాయి దిగేసాను. అందులో వేసి కింద పడ్డట్టు నేను నువ్వు తీసేటప్పుడు. ఇంకా అయిపోయింది కొంచెం. ఇక ఎక్కువ మట్టి వేసినాం అనుకో గింజలు మలువాయి అన్నట్టు, మురిగిపోతాయి దాంట్లోనే. మునిగిపోతా. అందుకనే కొంచెం కొంచెం వేయాలి, కొంచెం లైట్ కనబడేటట్టు. అమ్మా మొత్తానికి పాలకీర గింజలు పెట్టేసినాం. డాడీ కనిపిస్తుంది. ఎదిరా కనిపిస్తుందా? అరే మట్టి వేసేద్దాం రో బై. రైట్, వెరీ గుడ్. డన్ 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 డన్. గుడ్ మనం గుడ్. మేము కూడా హైదరాబాద్లో ఫార్మింగ్ చేస్తున్నాం చూసారా, హోమ్ గార్డెన్. సో మొత్తానికి పెట్టేసినాం గింజలు. ఇవన్నీ కొట్టచ్చా? ఇవి స్ప్రే కొట్టచ్చా? ఇక స్ప్రే లాగా కొట్టాలి వాటర్. వీటికి మమ్మీ కొడుతుంది కదా అట్లా, దీనికి కొట్టాలి కదా. ఓకే ఏం కాదు. రైట్, మళ్ళీ ఇవి మొలకలు వచ్చినాక అప్పుడు చూపిస్తాం మళ్ళీ పాలకూర మొలకలు. ఇక గోధుమ గడ్డ అయితే ఇంక నాకు తెలిసి ఇంకొక 4-5 డేస్లో కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేస్తాం కూడా. మంచిగా వచ్చింది, బాగున్నాయి కదా ఇంట్లో మంచిగా న్యాచురల్గా. ఇది అక్కడ పెట్టేసి ఇగో దీంట్లో కూడా పెట్టేసింది మా ఆవిడ. ఇగో చెట్లు అన్నీ ఎన్ని పెట్టేసింది ఇక్కడ పైన, అన్ని చెట్లే పెట్టింది పైన. తులసి చెట్టు, తులసి చెట్టురా, కార్తీక పౌర్ణం అంట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. మా హోమ్ గార్డెన్ ఇది. బాయ్ చెప్పు.